హోరేబు పర్వతం మీద మండుచున్న పొదలో దేవుడు మోషేకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నప్పుడు నీ చేతిలోనిది ఏమిటి అని అడిగారు. అందుకతడు కర్ర అన్నాడు. దానిని క్రింద పడవేయమని అన్నప్పుడు మోషే ఆ కర్రను క్రింద పడవేయగానే అది పామయ్యింది. వెంటనే దాని తోక పట్టుకో అని దేవుడు చెప్పినప్పుడు మోషే భయంతోనే దాని తోక పట్టుకున్నాడు. వెంటనే అది చేతిలో కర్ర అయ్యింది. ఆ కర్ర చెట్టు నుండి వస్తుంది. చెట్టును వృక్షమని కూడా పిలుస్తారు. వృక్షాలకు సంబంధించిన శాస్త్రమును వృక్ష శాస్త్రం అంటారు. పాము జంతు జాతికి సంబంధించినది. జంతువుకు సంబంధించిన శాస్త్రమును జంతు శాస్త్రం అంటారు. ఒక్క క్షణంలో ఆయన వృక్షశాస్త్రాన్ని జంతు శాస్త్రంగాను, జంతు శాస్త్రాన్ని వృక్షశాస్త్రంగాను మార్చేశారు. అందుకే ఇర్మియా 32:27లో నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని దేవుడు వాక్యంతో సవాల్ విసిరారు.